ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుని కలుగు ఆపదలలో అనేకములు, వాటినన్నింటిలో నుండి యెహోవాన్ని విడిపించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిమంతులతో 7 మార్లు పడిపోయినా కూడా లేవగల గొప్ప శక్తిని, బలాన్ని, ధైర్యమును దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజముగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని దేవుడు చెప్పిన విధముగా వాక్యానుసారంగా చూసుకున్నట్లయితే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తుంటారో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తుంటారో, ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి జీవిస్తుంటారో వారికి ఉన్న సమస్యల నుండి, వారికి ఉన్న వేదన నుండి, వారికి ఉన్న బాధ నుంచి దేవుడు మొరపెట్టిన వెంటనే ఆ యొక్క బాధ నుండి విడిపిస్తారని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు నిజముగా నీతిమంతులకు ఉన్నటువంటి ఆ యొక్క శ్రమల్లో నుండి తప్పిస్తారనే వాగ్దానము తెలియపరుస్తున్నాడు. నిజముగా ఈ లోకంలో జీవిస్తున్న నీవు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి క్రైస్తవులుగా ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తున్న మీరందరూ కూడా ఎవరైతే నీతిమంతులుగా ఉంటున్నారో, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న వారికే ఎక్కువ శ్రమలండి. ఆ యొక్క శ్రమల్లో నుండి దేవుడు విడిపించగల ఆ యొక్క సామర్థ్యమును దేవుడు నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. కొంచెం ఓపిక కలిగి, విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రతి శ్రమ నుండి విడిపించి నిన్ను గొప్ప జనముగా చేయవాడై ఉన్నాడు. ఆమేన్.